ఒకవేళ గనక ఆ! ఇవాళ మనం ఇందాక మన సోషల్ మీడియాలో వస్తున్న నెగెటివ్ ధోరణి మాట్లాడినాయి కొన్ని హ్మ్. విషయాలు. హ్మ్. ఒక పాజిటివ్ ధోరణి ఈ ఇంటర్వ్యూ చూసి హ్మ్. వాళ్ళ ఆరోగ్యం బాగుండాలంటే మరి మీ హ్మ్. దగ్గర ప్రత్యామ్నాయం ఉండాలి గదా! ఉన్నది ప్రత్యామ్నాయం. ఏమిటి నా చెప్పండి? ఒక్కని దగ్గరనే గాదు. చాలామంది ప్రత్యామ్నాయం ఉన్నవాళ్ళు ఉన్నారు. బట్ వాళ్ళని రీచ్ కావడం లేదు వీళ్ళు. ఎందుకంటే వాళ్ళ సబ్జెక్ట్ ఉన్నవాళ్ళు మీడియా ముందుకొస్తలేరు. వాళ్ళు వా వా వాళ్ళ దగ్గర ఇప్పుడు అంటే వచ్చే వాళ్ళకి సబ్జెక్ట్ లేదని నేననా. కానీ ఇట్లా జనరలైజ్ చేసి చెప్పడం ఇప్పుడు నేను ఇంతసేపు మాట్లాడినా, నేనేమన్నా జెప్పిన్నా మీరు ఈ మాత్రేసుకోండి, ఇది లేదు. తినండి అని. నేనేం చెప్తున్నా అంటే, ఈ ధోరణి కరెక్ట్ కాదు. డైటీషియన్ ఏది చెప్పినా గూడా అది ఫాలో కావడం కరెక్ట్ కాదు. ఎంతమందిని చూపెట్టాలి? 'జిట్టా బాలకృష్ణారెడ్డి' ఎందుకు చనిపోయిండు? ఈ సోషల్ మీడియాలో వచ్చే పథ్యాలు, ఏది తినాలి, ఏది తినొద్దు వినే గదా ఆయన చనిపోయింది. హ్మ్. అంతకంటే వేరే కారణమే లేదు. అది ఆయనకు కొంచెం క్యాన్సరు. ఏ క్యాన్సర్ ఎక్కడ ఆయనకి క్యాన్సర్ లేదు, ఏం లేదు. పాడైపోయి మొత్తం పొట్టంతా పాడైపోయినాక ఈ రోగాలన్నీ స్టార్ట్ అయినాయి. అయ్యో! మొత్తం జీర్ణ వ్యవస్థ నాశనమైంది ఆయనది. ఆయన ఎంబడినోళ్ళు చెప్పిండ్రు, "అన్న ఎందుకు ఇప్పుడు డైట్‌లన్నీ ఫాలో అయితున్నావు? నువ్వు అవి ఇవి అన్నీ ఫాలో కాకు. ఎప్పుడు తిన్నట్టు తిను." ఇప్పుడు నేనొకటే చెప్తున్నా. మన పూర్వీకులు 100 ఏళ్ళు బతికిండ్రు, 70 ఏళ్ళు బతికిండ్రు, ఆరోగ్యంగా బతికిండ్రు. ఎంతకాలం బతుకుతామనేది ఎవరు చెప్పలేరు. కానీ బతికినంత కాలం సేవలు చేయించుకోకుండా, ఆ! రోగాల పాలు కాకుండా, ఇప్పటికి 90 ఏళ్ళు ఉన్నోళ్ళు డాక్టర్ దగ్గర పోకుండా మాత్రేసుకోకుండా ఉన్నోళ్ళు హ్మ్. చాలామందున్నారు. వాళ్ళు ఏం తింటాండ్రు? ఇప్పుడు ఒక 200, 300 సంవత్సరాల నుంచి మన ఫుడ్ హ్యాబిట్స్ అన్నీ మారిపోయినాయి. పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన మెడిసినే కాదు, రకరకాల ఆహార పదార్థాలు మనం తినడం మొదలుపెట్టాం. ఇప్పుడు ఒక కమ్యూనిటీ వాళ్ళు ఫలానా అని నేను చెప్పను. అదేలెండి. అల్లం, వెల్లిపాయ, ఉల్లిగడ్డ తినరు. ఎందుకు తినరు? అది ఆ కమ్యూనిటీలో కొన్ని వేల సంవత్సరాల నుంచి వస్తున్న అలవాటు. ఎందుకంటే ఆ 3 కూడా గట్‌లో ఉన్న బ్యాక్టీరియాని చంపేటియి. ఓహ్! గట్ మైక్రోబయామ్‌ని చంపుతాయి. మరొక ఫేమస్ డాక్టర్ గట్ గురించి మాట్లాడే డాక్టరే రోజు ఎల్లిపాయ తినమని చెప్పిండు. హ్మ్. హ్మ్. ఎట్లా అర్థం చేసుకోవాలి దాన్ని? క్వైట్ అపోజిట్ ఉందిగా. క్వైట్ ఆపోజిట్ ఉన్నది. అంటే ఎవరు ఎల్లిపాయ తినాలి, ఎవరు తినకూడదు అనేది కూడా వాళ్ళ వాళ్ళ ఆరోగ్యాన్ని బట్టి ఉంటది. అందుకే ఏది కూడా థంబ్ రూల్ లేదు. ఓకే. కొంతమంది ఏం చెప్తారంటే, నేను ఏ డాక్టర్ల గురించి నేను చెప్తున్నా అంటే, ఇప్పుడు నువ్వు ఇది తినమన్నోడు ఫేమస్ అయితాడు. హ్మ్. నువ్వు మీ తాతల తండ్రులు ఏం తిన్నారో గదే తిను అన్నోడు ఫేమస్ కాడు. ఎందుకంటే తాతల తండ్రులు తిన్నయి నచ్చాయి. గంజి, గడక అవును. తినమంటే ఇప్పుడు నేనున్నా. నేనేం చేస్తా, ఒక చలికాలం 2 నెలలు తప్ప మిగతా అన్ని రోజులు రాత్రిపూట అన్నం వండి అందులో నీళ్లు పోసి పొద్దున్న లేచాక అందులో పెరుగు కలుపుకొని తింటా. నీళ్లు పోసి. ఆ! అన్నం రాత్రి వండి రా నీళ్లు పోసి. రాత్రంతా నీళ్ళే ఉంటాయి అందులో. నీళ్లు పొద్దున ఏమన్నా మిగిలితే పారబోస్తాం. నీళ్ళల్లో నాని, నాని, నాని ముద్దయితది అన్నం అంతా. ఓకే. పొద్దుగాల లేసి ఇంత పెరుగు కలుపుకొని తెల్లారంగానే తినాలి. ఎంత పొద్దున తింటే అంత మంచిది. ఆహా! అది దేనికి? గట్‌లో ఉన్న బ్యాక్టీరియాకి ఫుడ్ అది. హ్మ్. ఇది అందరికి కానీ వర్తిస్తది. పెరుగు ఏమని చెప్తారు? మీరేమో నీళ్ళని చెప్తున్నారు? పెరుగు ఇప్పుడు మన దగ్గర ఇప్పుడే చెప్పిన 100 ట్రిలియన్ బ్యాక్టీరియాస్ ఉన్నాయని. అవును. పెరుగు పోతే ఇంకొక ట్రిలియన్ బ్యాక్టీరియాలు పెరుగుతాయి. హుహుహు. అది కాదు ఇక్కడ కావాల్సింది. ఓకే. ఉన్న బ్యాక్టీరియాలను కాపాడుకోవాలంటే దానికి ప్రీ ప్రీ బయోటిక్, ప్రీబయోటిక్, పోస్ట్ బయోటిక్, ప్రీబయోటిక్, ప్రోబయోటిక్ హ్మ్. 3 ఉంటాయి. ప్రీ, ప్రో, పోస్ట్. ప్రీబయోటిక్ అంటే ఏంటంటే బ్యాక్టీరియాకు ఫుడ్. మన కడుపులో ఉన్న బ్యాక్టీరియాను స్ట్రెంథెన్ చేయాలి. హ్మ్. ఇప్పుడు మన ఆరోగ్య వ్యవస్థ మొత్తం డిపెండ్ అయింది బ్యాక్టీరియాలు ఏం తింటున్నాయి, అవేమి డైజెస్ట్ చేసుకుంటున్నాయి, వాటి నుంచి వచ్చే హెల్తీ ఎంజైమ్స్ కావచ్చు, రకరకాల కెమికల్స్ కావచ్చు, అవి మనల్ని నడిపిస్తూ ఉంటాయి. ఓకే. షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అంటాం. ఈ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ అనేటివి చాలా రకాలు ఉంటాయి. అందులో బ్యూటరేట్ అనేది, ప్రొపిలేట్ అనేది, ఎస్టేట్ అనేది ఉంటాయి. హ్మ్. ఇవి చాలా రకాల మన రోగాలకు అవి విరుగుడవి. డయాబెటిక్ మనం ఇన్సులిన్ మీద ఆధారపడతాం. కానీ షార్ట్ చైన్ ఫ్యాటీ యాసిడ్స్ కనుక సమృద్ధిగా రావాల్సిన మోతాదులో వస్తే, ఆ అవసరానికంటే ఎక్కువ అయితే మళ్ళా బ్రెయిన్ దొబ్బుతుంది. హ్మ్. బట్ ఎంత అవసరమో అంత అంతా తెచ్చుకోవాలి. అయితే వాళ్ళ వాళ్ళ శరీర తత్వాన్ని బట్టి వాళ్ళకి ఆహారాన్ని మరి ఎట్లా నిర్దేశించాలి. గుర్తుపట్టాలి? ఈ తత్వం ఇది ఇప్పుడు మీకో తత్వం, నాకో తత్వం, ఇద్దరికి చెరో తత్వం ఉంటది గదా! ఎవరి దగ్గరికి వెళ్ళాలి? ఎవరు చెప్తారు? ఎట్లా గుర్తుపట్టాలి? ఏం ఏం తీసుకోవాలి? ఇప్పుడు అయ్యే డాక్టర్లకు ఎవరికి కూడా అట్లా ట్రైన్ చేయలేదు వాళ్ళు. హ్మ్. ఇప్పుడు ఈ వైద్య వ్యవస్థలో ఏమైందంటే సెగ్మెంట్ అన్నీ హ్మ్.
ఒకటి బ్రెయిన్, ఒకటి కన్ను, ఒకటి పన్ను, దేని దానికి ఉంది. దేని దానికి అయింది. సమగ్రంగా అర్థమైనోడు మాత్రమే చెప్పగలుగుతాడు. అవి ఇప్పుడు ఏదైతే మెడికల్ కాలేజీలలో నేర్పే కోర్సులు ఉన్నాయో ఇక అవి నా దృష్టిలో అయితే ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి ఏ రకమైన ఏమైనా ఎమర్జెన్సీ అయితే ట్రీట్మెంట్ ఇచ్చడానికి అది బాగానే ఉంటుంది, కానీ ఒక మనిషిని సంపూర్ణ ఆరోగ్యవంతునిగా ఒక హాస్పిటల్కి పోకుండా అతను తనను ప్రివెంటివ్గా కాపాడుకునే విధంగా చెప్పే స్థాయిలో ఈ వైద్య విధానం లేదు. ఓకే. రెండవది, ఇది ఎక్కడి స్టార్ట్ అయింది, సిలబస్ ఎవరు నిర్దేశిస్తున్నాడు, ఈ మందుల కంపెనీలు ఎవరి, ఈ వెనకాల ఉన్న వాళ్ళెవరు, ఇదంతా ఒక విషయ సర్కిల్. 10-20 ఇస్తారు గోళీలు, 10 రకాల గోళీలు ఉంటాయి. ఆ లోతుల్లోకి నేను పోదలుచుకోలే. బట్ వైద్య విధానంలో 4000 సంవత్సరాల నుంచి ఉన్న ఆయుర్వేదం ఏదైతే ఉన్నదో ఇవాళకి కూడా అదే బెస్ట్ అని ప్రూవ్ అవుతున్నది. నువ్వు అంటే ఒకసారి వెనకట ఆయుర్వేద వైద్యం దగ్గర పోతే నాడి పట్టుకొని మొత్తం చెప్పేవాడు. ఇప్పుడు చాలామంది డాక్టర్స్, ఒక డాక్టర్ అన్నాడు రవిశంకర్ పోలిశెట్టి, అతను కొన్ని వేల హార్ట్ ఆపరేషన్లు చేసిన తర్వాత సాయిబాబా దగ్గర పోయినప్పుడు నేను మీ స్టూడెంట్ను ప్రయోజకున్నైనా అని చెప్పి 7 గోల్డ్ మెడల్స్ ఆయన చేతిలో పెట్టాడు. పెడితే నాకు చేయి చూడరా అన్నాడు. చేయి చూసిన తర్వాత ఎట్లున్నా అన్నాడు. చాలా బాగున్నారు బాబా, మీరే దేవస్వరూపులు అంటే అవన్నీ కాదు, నా కిడ్నీ ఎట్లుందని అడిగాడు. చేయి చూసి కిడ్నీ ఎట్లా చెప్పాలి నేను అన్నాడు. ఎందుకురా ఈ గోల్డ్ మెడల్స్ వేస్ట్ అని చెప్పి పడేసినాక ఈయన బయటకు వచ్చి తెల్లారి నుంచి ఆ ప్రాక్టీస్ బంద్ చేసి మళ్ళీ ఆయుర్వేదము, న్యాచురోపతి అన్ని చదివి అందులో గ్రాడ్యుయేట్ అయ్యి క్వాలిఫై అయ్యి అప్పుడు అర్థమైంది ఆయనకు బాబా ఎందుకు చెప్పిండు అనేది. పాలిసైంటిఫిక్ ఆయుర్వేదాన్ని కొత్త థియరీ కనిపెట్టాడు. ఆయన నాడీ యంత్రమే కనిపెట్టిండు ఆయనే, డాక్టర్ పాలి అని ఉన్నాడు. ఇప్పుడు ఇక్కడనే కూకట్పల్లి. ఇట్లా 12 నిమిషాలు ఏలు పెడితే నీకు 42 ఆర్గన్స్ ఎట్లా పనిచేస్తున్నాయి, వాత పిత కఫ అంటారు ఆయుర్వేదంలో. ఏది ఎక్కువ ఉంది, ఏది తక్కువ ఉంది, అందులో నీకు ఏది ఎక్కువ ఉన్నదో అది తగ్గించుకోవడానికి ఏం తినాలి, ఏది తక్కువ ఉన్నదో అది బ్యాలెన్స్ చేయడానికి ఏం తినాలి, వాత పిత కఫ మొత్తం నీకు ఒక 12 నిమిషాల్లో రిపోర్ట్ వస్తుంది. అది నా దృష్టిలో అయితే 33,000 ఉన్నది. అది ప్రతి ఒక్కరి ఇంట్లో పెట్టుకొని వారానికి ఒకసారైనా వాళ్ళ ఆరోగ్యాన్ని వాళ్ళు చూసుకోవాలి. ఈ వాత పిత కఫ బ్యాలెన్స్ ఉంటేనే మన శరీరం బాగుంటుంది. మీరు అడిగారు కదా ఆల్టర్నేటివ్ ఏంది అంటే శరీర తత్వం తెలుసుకోవడానికి ఇది ఒక మార్గం. ఇప్పటికీ కూడా నాడీ చూసి చెప్పేవాళ్ళు చాలామంది బతికే ఉన్నారు. ఇప్పుడు ఆయుర్వేదిక్ డాక్టర్ చాలామంది కొత్త వాళ్ళని తయారు చేస్తున్నారు. మరి వాళ్ళను మనం మర్చిపోవద్దు. ఇంకోటి, మన పూర్వీకుల ఆహారపు అలవాట్లు అన్నీ మళ్ళీ ఒకసారి మనం రాసుకోవాలి. ఇప్పుడు పొట్లకాయ కోడిగుడ్డు కలిపి తినొద్దంటారు. ఎందుకంటే గట్టిపాడవుతుంది. తినడానికి టేస్ట్ ఉంటుంది, ఏమవుతుంది అని అనుకొని చాలామంది తింటారు, గట్టిపాడవుతుంది. గట్టిపాడైతే ఇమీడియట్ తెలియదు, నీకు టైం పడుతుంది. అంటే ఇట్లా ఏవైతే కాంబినేషన్స్ ఉన్నాయో వాళ్ళు వెనకటి రోజులల్లో ఇది ఒక్కొక్క దానిలో ఏమేమి కలిపి కాంబినేషన్లలో వంటలు చేశారో అవి చాలా అవసరం. ఎందుకంటే వన్ సైడ్ అవి తిన్నప్పుడు నెగిటివ్ ఉంటుంది దాని మీద. ఇప్పుడు చాలామంది, నీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా, శంకుపుష్ప టీ అని, మందార టీ అని పూలను తీసుకొచ్చి టీ చేసి పోస్తున్నారు. చెట్టు నుంచి వచ్చే ఏదైనా పైన టాక్సిన్స్ ఉంటాయి. తనను రక్షించుకోవడానికి ఏం చేస్తుందంటే మొక్క పైనంతా విషాన్ని పెడుతుంది. అప్పుడు కినోవా ఎగబడి తింటున్నారు. కినోవా పైపొట్టులో టాక్సిన్స్ ఉంటాయి. నువ్వు ఏదైనా పైపొట్టు అనేది టాక్సిన్. ఈ టాక్సిన్స్ను నువ్వు నేరుగా తీసుకొచ్చి చెట్లకు వెళ్ళి మందార పువ్వులు కోసుకొచ్చి శంకు పుష్పాలు తీసుకొచ్చి వేడి చేసి నీళ్ళల్లో పెట్టి టీలు తాగిస్తున్నారు. మరి ఎట్లా? మరి వాటి కౌంటర్గా కొన్ని ఇంగ్రీడియంట్స్ కలపాలల్లా. వాటి పాలిఫినాల్స్ అంటారు, ఫాస్ఫోలిపిడ్స్ అంటారు. ఇవేంటంటే ఫైటోన్యూట్రియంట్స్ 25,000 రకాలు ఉంటాయి. ఒకదానికొకటి కాంట్రరీ ఉంటుంది. అందుకే ఈ సబ్జెక్టు మీద అవగాహన లేకుండా ఏది పడితే అది తాగితే, ఏది పడితే అది. ఇప్పుడు శంకుపుష్ప టీ వల్ల లాభాలు ఏందనంటే వీడియోలు ఇన్ని కనబడతాయి. అయితే ఆ శంకుపుష్ప టీ తాగొచ్చు, కానీ దానికి ఆ టాక్సిన్స్ను డిటాక్స్ చేసే దానిలో ఉండాలి.